అక్బరుద్దీన్ ఓవైసీ గారు, కేటీఆర్ గారు, ఈవెన్ సిపిఐ పార్టీ కూడా మీ సమస్యలను పరిష్కరించండి, మహాలక్ష్మి స్కీమ్ కొనసాగిస్తూ ఆటో వాళ్ళ, క్యాబ్ వాళ్ళ పరిస్థితుల్ని గమనించాలి, వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి దీనిపై మీరేమంటారు? మొదట జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్ నేషనల్ మీడియా ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఆటో కార్మికుల సమస్యలపై, ఆటో డ్రైవర్ల ఇబ్బందులపై మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారు తెచ్చిన మహాలక్ష్మి పథకము ఆటో డ్రైవర్లకు శాపంగా మారింది. ఎందుకంటే గత 2001 నుంచి 2014 వరకు ఆటో డ్రైవర్లు ఉద్యమంలో మొదటి వరుసలో ఉండి ఉద్యమం చేసి 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల ఉద్యమంలో కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలించి కార్మికుల సమస్యలైనా, ప్రజల సమస్యలైనా, ప్రజల మౌలిక సదుపాయాల గురించైనా కూడా కేసీఆర్ ప్రభుత్వము 9 సంవత్సరాలు ఎలాంటి అల్లర్లు, గొడవలు లేకుండా ప్రశాంతంగా పరిపాలించిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన వారం రోజులకే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి డ్రైవర్లను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుండు. కానీ ఇది తప్పని గుర్తించాలి. ఎందుకంటే కర్ణాటకలో ఈ ఆరు స్కీములు తీసుకొచ్చి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. కానీ అక్కడ ఆ ఫలితాలు వ్యతిరేకంగానే వస్తున్నాయి, ప్రజల ఫలితాలు. కానీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఆ కర్ణాటక సమస్యలు తీసుకొచ్చి తెలంగాణ రుద్ది, తెలంగాణ 6 లక్షల పై చీలకు డ్రైవర్లు ఉన్న ఆటో డ్రైవర్లపై, క్యాబ్ డ్రైవర్లపై, డ్రైవర్లు అంటే ప్రతి డ్రైవర్ మీద ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆలోచించి ప్రజల సమస్యలు, ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ప్రభుత్వాల మీద ఆధారపడి జీవించడం లేదు. స్వయం ప్రతిపత్తి మీద ఆటో కొనుక్కొని ఫైనాన్సులు తెచ్చుకొని ఆటోలు నడుపుకొని వాళ్ళ కుటుంబాలను జీవనోపాధి మీద కుటుంబాలను పోషించుకుంటున్నారు. కానీ ప్రభుత్వాలు ఇటువైపు నుంచి, ఆటో డ్రైవర్ల వైపు నుంచి ఆలోచించడం లేదు. తన కుటుంబాలు రోడ్డున పడి ఇవాళ ఇబ్బందుల పాలవుతుంది. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయర్స్, టీచర్సే గాని, ఇతర రంగాల చేసే ఉద్యోగస్తులే గాని ఈ రకంగా వాళ్లకు బస్సు ఫ్రీ ఉంటే వాళ్లకు మంచి సేఫ్ సైడ్ ఉంటాయి. కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టి మమ్మలను రోడ్ల మీద ఇబ్బంది పాల్గొ చేస్తే మంచిగా ఉండదని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఓ జాగ్రత్తగా ఉద్యమం తీసుకుపోవడానికి సన్నాహాలు చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు దయచేసి మేము డ్రైవర్ల పరంగా మనోవేదనతో చెప్తున్నాం, మీకు మా కుటుంబాల వైపు నుంచి కూడా ఆలోచించండి. ఎందుకంటే ప్రజల్లో మేము కూడా భాగస్వాములం కాబట్టి అనునిత్యం మేము ప్రాణాలు చేతిలో పెట్టుకుని బండ్లు నడిపి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఏ ఇబ్బంది వచ్చినా, ఎంత ఎమర్జెన్సీనా ఆటో అందుబాటులో ఉంటది. ఆటో వాళ్ళ గమ్యాలు తీసుకుపోయి చేరుస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి మా వైపు నుంచి మాకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ గురించి, లేకుంటే మా కుటుంబాల భవిష్యత్తు కార్యాచరణ గురించి మీరు ఆలోచించాలి. ఈరోజు ఈ ఉచిత పథకాలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతులు గాని, మీ పదవులు, మీ అధికారం కోసం మమ్మలను ఇబ్బంది పెడుతులు గాని ఫస్ట్ మీరు ఆలోచించవలసింది వైద్యం మీద, విద్య మీద ఆలోచన చేయండి. మీరు వైద్యము, విద్య పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు అది ఇంపార్టెంట్. ఎందుకంటే వైద్యం, విద్య మీద దాదాపు లక్షలు పోస్తున్న మధ్యతరగతి కుటుంబాలు తన కుటుంబాల జీవనోపాధికి ఉన్న పొలాలే గాని, ఫ్లాట్లే గాని, ఇండ్లే గాని అమ్ముకొని వాళ్ళ కరోనా సమయంలో ట్రీట్మెంట్ చేసుకుని దాదాపు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు పెట్టిన బ్రతుకులు కూడా లేవు. ఇలాంటి కుటుంబాలను మీరు ఆగం చేసి రోడ్డున పడేసే ప్రయత్నాలు చేస్తే మాత్రము నీకు తగిన గుణపాఠం చెప్తాము. ఈరోజు అసెంబ్లీలో ఓవైసీ అక్బరుద్దీన్ చెప్పిండు ఆటో డ్రైవర్ల గురించి. కనీసం మీరు ఆలోచించండి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజల వైపు నుంచి ఆలోచించాలి, కార్మికుల వైపు నుంచి ఆలోచించాలి, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించాలి. కానీ మీరు ఒక వర్గానికి న్యాయం చేసే, ఒక వర్గానికి ద్రోహం చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పేదానికి మేము సిద్దమవుతామని ఆటో డ్రైవర్ పక్షాన నేను ఒక ఆటో డ్రైవర్ గా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, ఈ మీడియా జై స్వరాజ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ వారం రోజుల నుంచి మా సమస్యలు, మా బాధలు తెలుసుకుంటూ మా వెన్నంటుండి మాకు ఈ అవకాశాన్ని ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ.